హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, ఒకే రోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించి 3 అప్డేట్స్ వస్తే ఎలా ఉంటుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అఫ్ కోర్స్ నా వ్యూయర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నా వ్యూయర్స్లో ఎక్కువ మంది ఫ్యూచర్ సిటీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నోట ఒక మాట, తర్వాత కీలకమైన మంత్రి నోట ఇంకొక మాట, తర్వాత లా అండ్ ఆర్డర్ యాంగిల్లో తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఈ 3 వెరసి ఈ వీడియో ఎంత గమ్మత్ అంటే, సరే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఓకే, తర్వాత ఇంకొక పరిణామం ఓకే, కానీ ఒక మంత్రి చేసిన ప్రకటన ఫ్యూచర్ సిటీ ఇమేజ్ని అమాంతం పెంచింది. ఆ 3 అంశాలను నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నానంటే, చాలా మందికి తెలుసు ఫ్యూచర్ సిటీ లా అండ్ ఆర్డర్ను సెక్యూర్ చేయడానికని చెప్పి ఒక ప్రత్యేకమైన పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ నేను ఒకటి విషయం చెప్పాలి. యాక్చువల్గా ప్రభుత్వం మారితే అన్నీ పోతాయా అని ఒక కొంతమందిగా చాలా మందిలో అపోహ ఉంది. ఆ చాలా మంది అపోహ పోగొట్టడానికి నేను ఒక మాట చెప్తాను. 2016 నుంచి 2018 మధ్య ఫార్మాసిటీ కోసం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం 19,000 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని 2018లో ముందస్తు ఎలక్షన్స్ కారణంగా 14,000 ఎకరాల దగ్గరనే భూసేకరణ ఆపేశారు. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు అసలు ఆ భూములను ఎవరికి ఇవ్వలేదు, ఏం డెవలప్మెంట్ చేయలేదు. కానీ 2021-22లో ఒక 200 ఫీట్ల రోడ్డు వేయడం, ఆ తర్వాత పవర్ గ్రిడ్ నిర్మించడం, ఆ తర్వాత తొట్టతొలిగా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేటు సంస్థకు భూములు కేటాయించడం జరిగింది. ఏ కంపెనీకి ఇచ్చారు? అమెజాన్ డాటా సెంటర్కి అక్కడ ల్యాండ్ ఇచ్చారు. అమెజాన్ అనేది ఫార్మా కంపెనీ కాదు, ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఆ రోజే ఒక్క ఫార్మా కంపెనీలకు కాకుండా అన్ని సెక్టర్లను ఇక్కడికి తీసుకురావాలన్న నిర్ణయం జరిగింది అన్నమాట. కేసీఆర్ హయాంలోనే దాన్ని ఈయన ముందుకు తీసుకెళ్లాడు. చాలా మంది మారిపోయింది అంటుంటారు, అది నిజం కాదని చెప్పడానికి ప్రయత్నం. ఇంకొకటి కూడా కేసీఆర్ ఏం చేశారంటే, అక్కడ ఈ 14,000 ఎకరాలు సేకరించిన ఏరియాను కవర్ చేస్తూ ఒక గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ కోసం ఏర్పాటు చేశారు. దాన్ని అప్పటికే ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేర్చారు. దానికి నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి గారు ఏకంగా మొత్తం 56 గ్రామాల పరిధి ఏదైతే ఎఫ్సిడిఏ ఉందో, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఉందో, దానికి అదనంగా కొంత ఏరియాను కలిపి ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అంటే మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి 10 పెంచారు. యూటర్న్ కాదు, ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కేసీఆర్ గారు 14,000 ఎకరాల పరిధిలో ఉన్న ఆ 7-8 గ్రామాలు 10 గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే, దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తూ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడంతో పాటు 56 గ్రామాల పరిధిని దానికి పెంచడంతో పాటు ప్రత్యేకంగా మరింత జాగాను కలిపి మరింత ఏరియాను యాడ్ చేసి ఒక ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్ పెట్టారు. అంటే గత ప్రభుత్వ హయాంలో 3 పోలీస్ కమిషనరేట్ ఉండేవి, సైబరాబాద్, హైదరాబాద్ అండ్ రాచకొండ. ఇప్పుడు అడిషనల్ గా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి అని మార్చారు. ఈ జరిగిన అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ వెంటనే దానికి సీనియర్ ఐపీఎస్ అధికారిని సుధీర్ బాబు గారిని కమిషనర్గా అపాయింట్ చేశారు. ఆయన కార్యాలయం లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏదైతే కొంగరకాలంలో ఉందో దాంట్లో ఆయన కొంత ప్లేస్ ఇస్తే అక్కడ దాంట్లో ఆయన ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ పరిణామం ఏంటంటే, దాంట్లో కంజెస్టెడ్గా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈ ఫ్యాబ్ సిటీ దగ్గర ఇంకొక బిల్డింగ్ దాన్ని షిఫ్ట్ చేశారు. అంటే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ బేగరికంచ ఎఫ్సిడిఏ కార్యాలయం ఎక్కడైతే కన్స్తున్నారో అక్కడ 24 ఎకరాలు ఇవ్వడంతో అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేలోగా ఇంకొక టెంపరీ ప్లస్ మంచి అకామిడేషన్ ఉన్న ఏరియాకి షిఫ్ట్ అయింది. ఎక్కడ అంటే తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ పరిధిలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. 24 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ నూతన భవన నిర్మాణం జరుగుతుంది. 25 కోట్లు కూడా డబ్బులు మంజూరైనాయి. 24 ఎకరాలు 25 కోట్ల మనీ కూడా మంజూరైంది. అయితే అక్కడ నిర్మాణం ప్రారంభించి 2 ఏళ్లలో పూర్తి చేయాలి కాబట్టి ఆ 2 ఏళ్ల పాటు కొనసాగేందుకు ఈ ఫ్యాబ్ సిటీ దగ్గర ఒక కార్యాలయాన్ని ఇచ్చారు. అక్కడి వరకు దీంట్లో కండక్ట్ చేయాలని చెప్పి దాన్ని నిర్ణయించారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే,
ఈ సుధీర్ బాబు గారు ఐపీఎస్ అధికారి గారు ఎవరైనా ఉన్నారో ఆయన ఏప్రిల్ 30వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు, రిటైర్ కాబోతున్నారు. సో ఆయన ప్లేస్ లో తరుణ్ జోషి గారిని ఇంకొక కమిషనర్ గా కూడా ప్రభుత్వం అపాయింట్ చేసింది. కానీ నిన్న బిల్డింగ్ ఇనాగరేషన్ లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. కోర్స్ ఆయనకు సంబంధం లేదనుకోండి, జస్ట్ ఏదో అట్లా కమెంట్ చేయాలనిపించి చేస్తున్నాను. డీజీపీ గారు ప్రారంభించారు, ప్రస్తుతం ఉన్న కమిషనరేట్ పాల్గొన్నారు, తర్వాత చాలా మంది అధికారులు పాల్గొన్నారు. కానీ 2 రోజుల తర్వాత బాధ్యతలు టేకప్ చేయబోతున్న తరుణ్ జోషి గారు మాత్రం ప్రోగ్రాం లేరు. మేబీ ఏప్రిల్ 30వ తేదీన ఆయన బాధ్యతలు చెకప్ చేయడానికి వస్తారేమో. ఇది ప్రధానంగా ఒక కీలకమైన అప్డేట్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్. రెండవది, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ లో జరిగిన ఒక కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక క్రూషియల్ ప్రకటన చేశారు. ఏంటంటే ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హెల్త్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని. ఓకే, అంటే ఇది కూడా ఫ్యూచర్ సిటీ రిలేటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని వైద్య పర్యాటకానికి, మెడికల్ టూరిజానికి పెంచడానికని ఇది ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అపోలో ఆసుపత్రుల కొత్త శాఖను రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ చెప్పారు క్లియర్ కట్ గా, సుమారు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. అందులో అంతర్జాతీయ వైద్య సౌకర్యాలతో హెల్త్ సిటీ కూడా ఉంటుంది. రోగులు నేరుగా విమానాశ్రయించి గ్రీన్ ఛానల్ ద్వారా నగరానికి చేరుకునేదాకా అది చేస్తున్నామని చెప్పారు. సో అది ఓకే, బట్ దాంట్లో హెల్త్ సిటీ అని ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు. అది ఎక్కడ వస్తుందంటే కుర్మిద్ద తాండా దగ్గర రతన్ టాటా రోడ్డు పక్కన వస్తుంది హెల్త్ సిటీ. మీకు మాస్టర్ ప్లాన్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. రెడ్ కలర్ వేశారు దానికి. రెడ్ కలర్ ఏంటంటే ఒక్కొక్కదానికి ఒక కలర్ వేశారు కాబట్టి దానికి రెడ్ కలర్ వేశారు అంతే, అంతకుమించి వేరే అదేం లేదు. సో హెల్త్ సిటీని అఫీషియల్ గా సీఎం గారు అనౌన్స్ చేయడం ఇది ఫస్ట్ టైం. హెల్త్ సిటీకి సంబంధించిన పర్టికులర్ గా ఆ రతన్ టాటా రోడ్డు ఆనుకునే ఉంటుంది, అది ఆ ఏరియాను కేటాయించారు. కుర్మిద్ద తాండా, తాడిపర్తి, అటువైపు చూస్తే కడతాల వైపు నుంచి చూస్తే ముచ్చర్ల, అటువైపు ఆ మధ్య ప్రాంతం వస్తుంది, అది ఉట్లపల్లి ఆ ఏరియా మధ్య ప్రాంతం వస్తుంది అనమాట. ఆ ఏరియాలో కేటాయించారు. ఆయన దానికి సంబంధించి చెప్పారు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఆయన ఏమన్నారంటే, అపోలో హాస్పిటల్స్ 76వ శాఖ నిన్న స్టార్ట్ చేసింది, 100వ శాఖను కూడా నా హయాంలో అంటే వచ్చే 2 ఏళ్లలో నేను ప్రారంభిస్తానని చెప్పి ఆయన అంటారు. మరి అంతకు అపోలో గ్రూప్ రెడీగా ఉందో లేదో తెలియదు, కానీ ఓవరాల్ గా ఒక ఉత్సాహంగా అయితే మాట్లాడే పరిస్థితి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరొక కీలకమైన ప్రకటన. ఈ 2 ఓకే, కానీ మూడవ ధమాకేదార్ న్యూస్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఫ్యూచర్ సిటీ వస్తుంది అనేది తెలుసుకోండి. మొన్న రీసెంట్ డెవలప్మెంట్ ప్రకారం చెప్తున్నాను, క్లియర్ కట్ గా FCDA వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, శ్రీశైలం రోడ్డుకు దగ్గరలో భూసేకరణకు సాధ్యమే కాదని చెప్పేశారు. విపరీతమైన వెంచర్లు ఉన్నాయి. నేను ఈ మాట 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, 2 years నుంచి చెప్తున్నాను, శ్రీశైలం రోడ్డు వైపు ఫ్యూచర్ సిటీ ఉండదు అని. ఎందుకంటే విపరీతమైన వెంచర్లు, దట్టు కాస్ట్లీ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్న చోట భూసేకరణ చేసేటు సిటీ ఎక్స్పెన్షన్ సాధ్యం కాదు. కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది నాగార్జున సాగర్ రోడ్డు వైపు, ఆల్మోస్ట్ మాల్ దాకా ఫ్యూచర్ సిటీ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ప్రస్తుతం కొత్తపల్లి దాకా జరిగింది. కొత్తపల్లి తర్వాత ఇంకొక 2-3 కిలోమీటర్లలో మనకు మాల్ వస్తుంది. ఇంకా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ చింతపట్ల, నల్లవెల్లి ఆ ఏరియాలో కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ మాల్ ను టచ్ చేయబోతోంది. మాల్ అనేది తెలుసు, లైక్ ఇబ్రహీంపట్నం, లైక్ తుక్కు కూడా అదొక కమర్షియల్ సెంటర్, కందుకూరు లాంటిది అదొక కమర్షియల్ సెంటర్. దాదాపు 120 గ్రామాలు డిపెండెంట్ ఆ విలేజ్ మీద. విలేజ్ అంటాం కానీ చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ మాల్ కు దగ్గర వరకు మనకు ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అటువైపు జరుగుతుంది, ఇటువైపు రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం, దానికి తోడు విపరీతమైన వెంచర్లు ఉండడం, ఈ 2 కారణాలు. సో ఒరిజినల్ గా ఫ్యూచర్ సిటీ ఎక్కడనేది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభం పొందుతారు. ఇక తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన చేసిన ప్రకటన ఇది. ఆయన ఆషామాషిగా చేసిన ప్రకటన కాదు, ఏదో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడింది కాదు, అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మాట్లాడే మాటలు. ఏ రివ్యూ అంటే మనందరికీ తెలుసు, కేంద్ర వార్షిక బడ్జెట్ లో హైదరాబాద్ సెంట్రిక్ గా 3 హై స్పీడ్ రైల్వే కారిడార్లను అనౌన్స్ చేశారు. అందులో ఒకటి హైదరాబాద్ నుంచి పూణే మీదుగా ముంబై, ఇంకొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇంకొకటి హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన అలైన్మెంట్లను ఖరారు చేస్తూ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక ధమాకేదో న్యూస్ ఏంటంటే 2 హై స్పీడ్ రైళ్లు కూడా మనకు ఫ్యూచర్ సిటీ మీదుగా పోతున్నాయి.
ఇప్పటివరకు ఏమనుకున్నారంటే బెంగళూరుది రైలు ఏదైతే ఉందో అది బెంగళూరు హైవే వైపు నుంచి వెళ్తుందని చెప్పి అనుకున్నారు. కానీ అది అబ్సల్యూట్ కాదని తేలిపోయింది. క్లియర్ కట్గా శ్రీశైలం రోడ్డు నుంచి వెళ్ళబోతుంది అది బెంగళూరు హైవే వైపు. ఎట్లా అంటే శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం కందుకూరు మధ్య నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ మన్ననూరు దాకా వెళ్ళి మన్ననూరు నుంచి అంటే అచ్చంపేట దగ్గర నుంచి సోమశిల వైపు టర్న్ తీసుకొని నంద్యాల మీదుగా అనంతపురం మీదుగా మనకు బెంగళూరు కనెక్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన అలైన్మెంట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. అది నిన్న ఆయన చేసిన ప్రకటన. దాంతోపాటు రెండవది, నేను ఇంతకుముందు కూడా చాలా మందికి చెప్పాను, అమరావతి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి వేసే రోడ్డు. ఇది క్లియర్ కట్ గా ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ ఆయన చేసిన ప్రకటన నిన్నటి రివ్యూ తర్వాత. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు హై స్పీడ్ రైలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన. హైదరాబాద్, పూణే, ముంబై కారిడార్ డిపిఆర్ రెడీ అయిపోయింది. అది ఎట్లా అంటే మనకు అటు జంట జలాశయాల పక్క నుంచి చెవెళ్ళ వికారాబాద్ నుంచి వెళ్తుంది. వికారాబాద్ దగ్గర అండర్ టన్నెల్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నట్టున్నారు బికాస్ ఆఫ్ ఇది మన అడవి వల్ల. అది కూడా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది కాకుండా సర్వే దశలో అమరావతి, చెన్నై, బెంగళూరు కారిడార్లు, సెక్రటేరియట్లో హై స్పీడ్ రైల్ కారిడార్లపై సమీక్ష. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్ఎండ్బి మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్, పూణే, ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ కు సంబంధించిన డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు పూర్తయిందని, అమరావతి, చెన్నై, బెంగళూరు కారిడార్లకు సర్వే కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. సోమవారం సెక్రటేరియట్లో హై స్పీడ్ రైల్వే కారిడార్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలను కలుపుతూ నిర్మించనున్న హై స్పీడ్ కారిడార్లపై అధికారులతో చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్ అత్యంత అనుకూల నగరమని, అందుకే రాష్ట్రం రవాణా మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే డిపిఆర్ పూర్తయిన హైదరాబాద్, పూణే, ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 761 కిలోమీటర్లు ఉంటాయి. దాదాపు 12 స్టేషన్లు మాత్రమే ఉంటాయి. ఆ స్టేషన్లలో ఆగితే హైదరాబాద్ నుంచి ముంబై 3.5 గంటల్లో చేరుకుంటారు. ఆ స్టేషన్లలో ఆపకుండా రైల్ కారిడార్ వెళితే కేవలం 2 గంటల 55 నిమిషాలలోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం బాంబే వెళ్ళాలనుకుంటాం, ఫ్లైట్ తక్కువ టైంలో వెళ్ళాలనుకుంటే ఫ్లైట్. ఇప్పుడు మేము ఉత్తర హైదరాబాద్ లో ఉంటాం, సైనిక్పూరి నుంచి మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఒక గంటన్నర. అక్కడ నుంచి ఫ్లైట్ 1 అవర్. అక్కడ నుంచి మళ్ళీ మన గమ్యస్థానానికి వెళ్ళడానికి 1 గంటన్నర. అంటే దాదాపు 4-5 గంటలు మనం ఫ్లైట్ లో వెళ్ళబడుతుంది. ఈ టైమింగ్ అంతకంటే తక్కువ ఈ హై స్పీడ్ దానివల్ల. సో ఓవరాల్ గా 12 స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో కూడా ఏంటంటే ఎలివేటెడ్ పైన, అంటే పిల్లర్ల పైన వచ్చేవి 10 స్టేషన్లు ఉంటాయి. అండర్ గ్రౌండ్ లో 2 స్టేషన్లు వస్తాయి. మరి అవి ఎక్కడ వస్తాయో తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ పూణే, బాంబే దగ్గర అట్లా రావచ్చు అనుకుంటారు. మిగతా అంతా అట్లాంటి అవసరం ఉండదు. ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 2 గంటల 55 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు అని, మధ్యలో అన్ని స్టేషన్ల వద్ద ఆగితే గంటకు 330 కిలోమీటర్ల వేగంతో 3 గంటల 21 నిమిషాలలో ప్రయాణం పూర్తవుతుందని వివరించారు. ఇది కాకుండా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన కారిడార్పై ఏపీ ప్రభుత్వం సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ కూడా అవసరం కాబట్టి. నేను చాలా మందికి, నాతో పాటు సైట్ విజిట్కి వచ్చిన వాళ్ళకి చెప్తాను, ఏపీకి ఇది మన మచిలీపట్నం, అమరావతి ఫ్యూచర్ సిటీ రోడ్డు వల్ల ఏపీకి ఎంత బెనిఫిట్ అని. దాన్ని ఆనుకొని ఇది వస్తుంది కాబట్టి, దాని పక్క నుంచి ఈ హై స్పీడ్ రైలు కూడా ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పి సానుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. వికారాబాద్ సమీపంలో 4.6 కిలోమీటర్ల టన్నెల్, అది బాంబే వైపు. తర్వాత ఇక్కడ ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ బెంగళూరు కారిడార్లో మన్ననూరు, సోమశిల ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన కారిడార్ డిజైన్ ను కూడా పీపీటీ ద్వారా మంత్రికి వివరించారు. మన్ననూరు అనేది శ్రీశైలం వెళ్లే వాళ్ళందరికీ తెలుస్తుంది. అక్కడ నుంచి మన్ననూరు నుంచి మనం శ్రీశైలం వెళ్ళిపోతుంటాం. ఇదేంటంటే మన్ననూరు నుంచి సోమశిల మీదుగా నంద్యాల నుంచి అనంతపూర్ మీదుగా బెంగళూరు వైపు అది అలైన్మెంట్ ఫైనల్ చేశారు. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మంత్రికి ఇచ్చారు. ఆయన పరిశీలించిన తర్వాత ఆయన కొన్ని సూచనలు చేశారు. లిటరల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సరే, పోలీస్ కమిషనరేట్ ఒక బిల్డింగ్ మారింది, భవనం మారింది, ఓకే. పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. 24 ఎకరాల్లో 25 కోట్లతో 2 ఏళ్లలో పూర్తవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి హెల్త్ సిటీని అనౌన్స్ చేశారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది 2 హై స్పీడ్ రైల్వే కారిడార్లు మనకు ఫ్యూచర్ సిటీ గుండా పోబోతున్నాయి. ఇది ధమాకేదార్ న్యూస్ అవుతుందా కాదా? నేను అలా చెప్పడం అతిశయోక్త, ఒరిజినలా? జస్ట్ మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.